అమెరికన్ ఎలక్షన్స్లో ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ తరఫున జేడీ వ్యాన్స్ ఆల్మోస్ట్ గెలిచేశారు. అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అంటే తక్కువ కాదు. ఎటువంటి పరిస్థితిలో ప్రెసిడెంట్ మరణానికి గురైనా లేదా అనివార్య కారణాల వల్ల ప్రెసిడెంట్ ఫంక్షన్ చేయలేకపోయినా ఇమీడియట్ ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ తీసుకుంటారు. అక్కడ అంత కీలకమైన పదవి అన్నమాట. ఇప్పుడు జేడీ వ్యాన్స్ పేరు చాలా పాపులర్ అవుతుంది అమెరికాలో. అయితే ఈ జేడీ వ్యాన్స్కి తెలుగు కనెక్ట్ కూడా ఉంది. ఉషా వ్యాన్స్. జేడీ వ్యాన్స్ పెళ్లి చేసుకున్న మన ఉషా చిలుకూరి తెలుగింటి అమ్మాయే. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ సెనేట్కి హెడ్గా పనిచేస్తారు. ఏదైనా సందర్భంలో సెనేట్లో టై అయితే ఆయన టై బ్రేకర్ ఓట్ కూడా క్యాష్ చేస్తారు. ఇప్పటి వరకు అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమలా హ్యారిస్కి ఇండియన్ ఆరిజిన్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు జేడీ వ్యాన్స్ కూడా ఇండియన్ కనెక్ట్ ఉంది, ముఖ్యంగా తెలుగు కనెక్ట్ ఉంది. ఏదో ఒక విధంగా అమెరికాలో పవర్ఫుల్ పొజిషన్లో తెలుగు వాళ్ళు డామినేట్ చేస్తున్నారు, ఇండియన్స్ డామినేట్ చేస్తున్నారు. ఏదో ఒక పొజిషన్లో అమెరికన్ పాలిటిక్స్లో ఇండియన్స్ డామినేటింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది ఒక కొత్త వరవడి అని చెప్పొచ్చు. అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జేడీ వ్యాన్స్ వైఫ్ ఉషా చిలుకూరి పేరెంట్స్ మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోయారనమాట. జేడీ వ్యాన్స్ వైఫ్ ఉషా చిలుకూరి ఏల్ లా కాలేజ్ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. జేడీ వ్యాన్స్ ఆల్రెడీ ఒహయో స్టేట్కి సెనేటర్గా పనిచేశారు. హిల్ బిలీ ఎలిజీ అనే పుస్తకం ఆయన తన ఓన్ బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. ఇది చాలా ట్రెండ్ అయింది అమెరికాలో. జేడీ వ్యాన్స్ రాసిన హిల్ బిలీ ఎలిజీ ఒక ఫిల్మ్ కూడా అయిందనమాట. తర్వాత ఆ పుస్తకాన్ని బేస్ చేసుకున్న సినిమా కూడా తీశారు. ఆ పుస్తకంలోని సారాంశం బేసికల్గా ఆయన పెరిగిన అపెలాచియన్ రీజన్, అక్కడున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు, అక్కడ పిల్లలు ఎలా నచ్చలు అవుతారు, ఇవన్నీ ఆయన జీవితంలో చూసిన అన్ని ఛాలెంజెస్ ఆ పుస్తకంలో రాశారు. అవన్నీ కూడా మూవీలో వచ్చాయన్నమాట. హిల్ బిలీ ఎలిజీ అనే పుస్తకం ద్వారా వచ్చిన మూవీ అది.